ఆత్మహత్య చేసుకున్నాడు. ఫలాని సిఐ ఫలాని పోలీస్ స్టేషన్ పరిధి రోజు నన్ను కొడతా ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నా చావుకు కారణం తానే అని చెబుతూ మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అది మే మాసంలోనే మే 9వ తారీఖున సాయి ఘటన కూడా జరిగింది. మే 9వ తారీఖు నుంచి ఈ తల్లి తన కొడుకుకు జరుగుతా ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్లోకి పిలిచి మీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మాట్లాడమే కాకుండా చివరకు తన సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితి లేకపోతే ఆ రోజు నుంచి 9వ తారీఖు నుంచి ఆ తల్లి ప్రతిరోజు తనకు సమాచారం అందే కొద్దీ ఆ సెల్లులో జరుగుతూ ఉన్న విషయాల మీద తనకు మిగతా వాళ్ళు సమాచారం తనకు ఇచ్చే కొద్దీ తన కొడుకు ఏదో జరుగుతూ ఉంది, పోలీసులు తీసుకొచ్చారు, ఆ స్టేషన్లో తనను పెట్టారు, తనను కొడతా ఉన్నారు, చిత్రహింసలు పెడతా ఉన్నారు అని చెప్పి తనకు అర్థమయ్యి అదే పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, ప్రతిరోజు ఆ తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకును నాకు చూపించండి అయ్యా అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఇది జరిగిన ఘటనను చూసుకొని ఈ తల్లితో పాటు ఆ అబ్బాయి చిన్నమ్మనేమో లాయరు దుర్గమ్మ, ఆ లాయరు వాళ్ళిద్దరూ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి ఆ దుర్గమ్మ లాయర్ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి రాతపూర్వకంగా ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది, చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తా ఉన్నారు, తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది, నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు